తల్లి కోయదేవతల ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. మీ యొక్క పేరు, ఫోటో పంపిస్తే అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం ఇంకా మంచి చెడు సమస్యల పరిష్కారం, ఉచిత సలహాలు ఇవ్వబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా ఈ గురువు గారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ ఎన్ రిషి రామ్జీ. సంప్రదించవలసిన సెల్ నంబర్ 6366049044. హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారు? ఎప్పటిలాగే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకుంటూ ఉండండి. సో ఈ రోజు వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్తోనే వచ్చేసాను. మీ అందరికీ వీడియో నచ్చితే మాత్రం లైక్ ఇచ్చేసేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకోండి, బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఈరోజు వీడియోలో ఏంటంటే, నార్మల్గా చాలామంది అంటూ ఉంటారు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్స్ అనేవి ఎంతవరకు సక్సెస్ఫుల్గా రన్ అవుతాయి. సో అది అంటే సక్సెస్ఫుల్గా రన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందా, లేకపోతే తక్కువగా ఉంటుందా, అండ్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందా, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని చాలామంది అడుగుతున్నారు. దాంతో పాటుగా ఏంటంటే, అసలు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో నార్మల్గా ఏం మిస్టేక్స్ చేస్తూ ఉంటారు ఎక్కువగా. సో అంటే బ్రేకప్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా క్లియర్గా నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. అండ్ వీడియో స్కిప్ చేయొద్దు. యాక్చువల్లీ ఏంటంటే, చాలామంది కొన్ని ఇష్యూస్ వల్ల కావచ్చు, లేదంటే కెరియర్ పరంగా కావచ్చు, జాబ్ వల్ల చాలామంది లాంగ్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట. బట్ రీజన్ ఏదైనప్పటికీ కూడాను అంటే కొన్ని మంత్స్ కావచ్చు, లేదా ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ కావచ్చు, ఇలా ఏంటంటే దూరంగా ఉండాల్సి వస్తుంది. బట్ ఇలా దూరంగా ఉంటూ ఇష్టపడుతున్నప్పుడు మరి వాళ్ళు పర్ఫెక్ట్ వేలో వెళ్తున్నారా లేదా, అండ్ ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా చాలామందికి ఒక డౌట్ అయితే ఉండిపోతూ ఉంటుంది. సో లాంగ్ డిస్టెన్స్ లవ్ అనేది మెయింటైన్ చేయటం అంటే అది నార్మల్ విషయం కాదు, చాలా కష్టం. బట్ కాకపోతే ఏంటంటే, ఇద్దరు సైడ్ నుంచి పర్ఫెక్ట్గా ఉంటేనే అది మంచిగా ముందుకు వెళ్తుందనమాట. లేదంటే ప్రాబ్లమ్స్ అయితే ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. అండ్ నార్మల్గా మెయిన్గా ఉండవలసింది ఏంటి అంటే, వీళ్ళల్లో పేషెన్సీ ఉండాలి. ఎవరైతే దూరంగా ఉంటూ లవ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నప్పటికీ వాళ్ళకేందంటే, మెయిన్‌గా ఈ ఓపిక ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ఉండాలండి. సో అది లేదంటే మాత్రం ఖచ్చితంగా మీకు చిన్న ఇష్యూస్ అయితే స్టార్ట్ అవుతూ ఉంటాయి. అండ్ దాంతో పాటుగా క్షమించే గుణం ఉండాలి. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి అర్థం చేసుకునే గుణం కూడా ఉండాలి. ఈ 3 చాలా ఇంపార్టెంట్‌గా తీసుకోవాలి. ఎప్పుడైనా అంటే ఇష్యూస్ ఏదన్నా జరిగినప్పుడు ఒక సారీ చెప్పటం. ఎందుకంటే ఈ మూడిటి పైనే మీ లైఫ్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది కాబట్టి. ఎందుకంటే దూరంగా ఉంటున్నప్పుడు ఖచ్చితంగా గొడవలైతే ఎక్కువగానే వస్తూ ఉంటాయి. ఎందుకంటే సో నార్మల్‌గా ఎప్పుడైనా వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు మీకు రెస్పాండ్ కానప్పుడు కావచ్చు, లేదంటే ఇంకేదైనా వాళ్ళు ఫోన్ కాల్ బిజీ వస్తున్నప్పుడు కావచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, లాంగ్ డిస్టెన్స్‌లో ఉంటున్నారు కదా! సో ఎలా ఉంటున్నారు వాళ్ళు, ఏంటి అనే కొన్ని టెన్షన్స్ మైండ్‌లో ఉండటం వల్ల కావచ్చు, ఒక ఫియర్ వల్ల కావచ్చు. ఇట్లాంటివి చాలా మనసులో పెట్టుకున్నప్పుడు ఏంటంటే, తెలియకుండానే ఆటోమేటిక్‌గా కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయన్నమాట. సో అలాంటి మూమెంట్‌లో ఏంటంటే, చెప్పేది మెయిన్‌గా మీరు చాలా ఓపికగా ఉండాలి. అంటే తొందర పడకూడదు అనమాట. సో ఏది కూడాను క్లియర్ కట్‌గా తెలియకుండా సో అది మాట్లాడేసేయటం కావచ్చు, ఇలాంటివి చేయటం అనేది కూడా అంతవరకు కరెక్ట్ కాదు. సో మేబీ ఎప్పుడైనా కోపంలో వచ్చినా కూడాను మళ్ళీ అది రియలైజ్ అవ్వాలి. మళ్ళీ అది మీరు అర్థం చేసుకోవాలి. అండ్ వీలైతే ఒక సారీ కూడా చెప్పాలి అనమాట. ఎందుకు ఈ 3 పాయింట్స్ నేను మెయిన్‌గా చెప్తున్నాను. సో ఈ 3 సిట్యుయేషన్స్ కంపల్సరీ మీరు ఫేస్ చేస్తారు కాబట్టి, ఈ 3 పాయింట్స్ కూడా మీ మైండ్‌లో పెట్టుకొని, అర్థం చేసుకొని ముందుకు వెళ్ళటానికి ట్రై చేయాలి. ఒకరి గురించి ఒకరికి పూర్తిగా ట్రస్ట్ అయితే ఉండాలి. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌లో మాత్రం ఉండవలసిన మెయిన్ పాయింట్ అనమాట ఇది. సో ఆ ట్రస్ట్ లేదు అంటే మాత్రం చాలా కష్టమైపోతుంది. సో ఏదో ఒక రోజు మీకు బ్రేక్ తీసుకునే ఛాన్స్ కూడా ఉంటుందనమాట. సో ట్రస్ట్ అనేది ఖచ్చితంగా 100% మీరు మెయింటైన్ చేయండి. ఇంకా ఏంటంటే, ఇద్దరి మధ్య కూడాను కమ్యూనికేషన్ అనేది పర్ఫెక్ట్‌గా మెయింటైన్ చేయాలి. అండ్ ఖచ్చితంగా అండర్‌స్టాండింగ్ ఇంపార్టెంట్‌గా తీసుకోండి. ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా సరే దాన్ని సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. బ్రేకప్ వరకు వెళ్ళకుండా మాక్సిమం ట్రై చేయండి. ఎందుకంటే, ఇప్పుడు సపోజ్ ఒక దారం ఉంది అనుకోండి, దాన్ని మనం మెల్లగా లాగామనుకోండి మెల్లగా తెగిపోతుంది. అదే గట్టిగా లాగామనుకోండి చాలా తొందరగా తెగిపోతుంది. అసలు లాగకుండా ఉన్నారనుకోండి అది అలానే ఉంటుంది. సో ఏదైనా సరే మనం మాట్లాడుతున్నప్పుడు కానీ, ఏదైనా డిస్కషన్ చేస్తున్నప్పుడు కానీ, అది కొంచెం ఇష్యూ అవుతుంది, ఇంకొంచెం గొడవ ఎక్కువైపోతుంది అనుకున్నప్పుడు దాన్ని తగ్గించడానికి ట్రై చేయాలి అనమాట. అప్పుడు మీరు ఆ టైంలో ఏమైనా చేయొచ్చు, బుజ్జగించుకోవచ్చు, బ్రతిమలాడుకోవచ్చు, సారీ చెప్పుకోవచ్చు. ఇంకేదైనా ఒక గుడ్ మెమరీస్ గుర్తు చేసుకోవచ్చు. కొంచెం టాపిక్ డైవర్ట్ చేసుకోవచ్చు అనమాట. దానివల్ల ఏమవుతుంది అంటే, మీ ఏవైతే గొడవ ఉంటుందో దాన్ని ఎక్కువ కంటిన్యూ చేయకుండా దాన్ని మెల్లగా తగ్గించుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఎందుకంటే, ఇప్పుడు నార్మల్‌గా మెయిన్‌గా వచ్చే ప్రాబ్లమ్ ఏంటి అంటే,
వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు కానీ, టైం స్పెండ్ చేయనప్పుడు కానీ ఖచ్చితంగా అమ్మాయికైనా, అబ్బాయికైనా కోపం వస్తూ ఉంటుంది. ఇక్కడ ఎక్కువ హర్ట్ అయిపోతూ ఉంటారనమాట. ఎక్కువగా మాట్లాడటం లేదనో, స్పెండ్ చేయటం లేదనో, సో, వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారనో, సంథింగ్ హార్ట్‌కి తీసుకోలేకపోవటం వల్ల కొంచెం ఎమోషనల్ అవ్వటం కానీ, దానివల్ల మిస్‌అండర్‌స్టాండింగ్స్ రావటం కానీ, లాంగ్ డిస్టెన్స్ లవ్‌లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇలాంటప్పుడే ఒకరిపైన ఒకరికి డౌట్స్ కూడా ఫార్మ్ అవుతూ ఉంటాయనమాట. ఐ మీన్ ఈ అనుమానాలు ఏవైతే ఉంటాయో అవి ఓవర్‌గా అయిపోతూ ఉంటాయి. సో, అండ్ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాళ్ళ కోసం మీరు ఒక చిన్న పని చేస్తున్నారా, పెద్ద పని చేస్తున్నారా అనేది ఇంపార్టెంట్ కాదు. వాళ్ళు సంతోషపడేలాగా చూసుకుంటున్నారా లేదా అనేది ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మీ పార్ట్నర్ మీ వల్ల హ్యాపీగా ఉన్నారా లేదా? తను హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? ఇలాంటి వాటి మీద కూడా మీరు కొంచెం ఫోకస్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ తర్వాత అంటే ఎక్కువగా ఈ ట్రస్ట్‌ని మెయింటైన్ చేయకపోతే మాత్రం లాంగ్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చెయ్యలేరు. చాలా కష్టమైపోతుంది. ఖచ్చితంగా ఒకరిపైన ఒకరికి ఒక నమ్మకం ఉండాలి. సో, అర్థం చేసుకోవాలి. ప్రాబ్లమ్ వచ్చినా అది పెంచుకోకుండా వెంటనే సాల్వ్ చేసుకోవటానికి ట్రై చేయాలి అనమాట. అండ్ కొంతమంది చేసే ఇంకొక పెద్ద మిస్టేక్ ఏంటి అంటే, దూరంగా ఉంటున్నాం కదా! ఏం చేసినా చెల్లుతుందిలే అనుకుంటూ ఉంటారు. అంటే వేరే పర్సన్స్‌కి కొంచెం అట్రాక్ట్ అవ్వటం కానీ, ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ కొంతమంది చేస్తూ ఉంటారు. బట్ అలాంటి వాటికి మీరు కొంచెం దగ్గరైనట్టు గనక జరిగింది అంటే మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీ రిలేషన్ పెళ్లి వరకు వెళ్ళదు. మధ్యలోనే పెటాకులయిపోతుందనమాట. ఒక్క మాటలో చెప్పేస్తున్నాను. సో, బీ స్ట్రాంగ్ అండ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఉండాలి అనమాట. అండ్ ఒక్కటి మెయిన్‌గా తీసుకోండి. మీరు ఎందుకు దూరంగా ఉంటున్నారు? దగ్గరవ్వాలంటే ఏం చెయ్యాలి? సో, మీరింకా చదువు కంప్లీట్ చేసుకోలేదా? ఇంకా జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? లేదా ఇంట్లో ఒప్పుకోవటం లేదా? దాని మీద కొంచెం ఫోకస్ చేయండనమాట. సో, అంతేకానీ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవడానికి, గొడవ పెంచుకోవడానికి, వేరే చిన్న చిన్న మిస్టేక్స్ చేయటం కానీ, వేరే పర్సన్‌కి అట్రాక్ట్ అవ్వటం కానీ, ఇవి కాదనమాట. అంటే ఇలాంటి వాటి వల్లే అనమాట ఈ రిలేషన్స్ అనేవి బ్రేక్ అవుతున్నాయి అంటే ఎప్పుడు ఊరికే బ్రేక్ అవ్వవు. రీజన్ ఉంటుంది ఏదో ఒక రీజన్. సో, ఆ రీజన్‌కి మీరెందుకు టైమ్ ఇస్తున్నారు? ఎందుకు ఆ ఛాన్స్ ఇస్తున్నారు? మీరు ఆ ఛాన్స్ ఇచ్చారు అంటే ఖచ్చితంగా మరి గొడవలే కదా అవుతాయి. రిలేషన్ ఎలా స్ట్రాంగ్ అవుతుంది? ముందుకు ఎలా ఎళ్తుంది? చాలామంది అంటూ ఉంటారు, మేము చాలా దూరంగా ఉండి లవ్ చేసుకుంటున్నాము. ఇంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాము. బట్ నా బాయ్ ఫ్రెండ్ ఎలా ఉన్నా, నా గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంది? సో, మేము కలిసి ఉండగలమా లేదా? ఇవన్నీ చాలా మందికొచ్చే థాట్స్ అనమాట. బట్ నేనేమైతే చెప్పానో ఈ వీడియోలో, సో, అవన్నీ కరెక్ట్‌గా మీరు ఫాలో అవ్వగలిగితే మాత్రం డెఫినెట్‌లీ 99% లాంగ్ డిస్టెన్స్ అయినా సరే అది సక్సెస్ అవుతుంది అనమాట. సో, మీరేదైనా మిస్టేక్స్ చేశారు అంటే మాత్రం ఖచ్చితంగా అది మధ్యలోనే బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అది కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ అనమాట. ఫైనల్ పాయింట్ ఏంటంటే మీరెప్పుడైనా మీట్ అయినప్పుడు అంటే ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేసినప్పుడు మీరు ఎప్పుడైతే ఒక్కసారిగా అంటే కొన్ని మంత్స్ తర్వాత కావచ్చు, లేదా ఒక 1 ఇయర్ తర్వాతైనా కావచ్చు, మీరు వన్స్ దగ్గరవుతున్నారు, ఐ మీన్ మీట్ అవుతున్నారు అనుకున్నప్పుడు అది స్పెషల్ డేగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మీరెంత మిస్ అవుతున్నారు, ఎంత పెయిన్ తీసుకున్నారు అదంతా కూడాను వన్స్ వెళ్ళిపోవాలి అనమాట. ఇంకది క్యారీ చేయకూడదు. ఇంక వన్స్ మీ అంటే మీకు దగ్గరైన తర్వాత, మిమ్మల్ని చూసిన తర్వాత చాలా అంటే చాలా హ్యాపీగా వాళ్ళు ఫీల్ అవ్వాలి. సో, ఏదైతే ఏమంటారు ఆ పెయిన్ ఉంటుంది చూసారా? దాన్ని పూర్తిగా వాళ్ళు మర్చిపోయేలా ఉండాలనమాట. సో, అలా అంటే మీరు అది కొంచెం హ్యాపీగా ఉండగలిగితే అంటే మీరు మళ్ళీ చాలా రోజులకి మీరు కనెక్ట్ అవుతున్నారు కాబట్టి, సో, అంటే ఓల్డ్ జరిగిన కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ గుర్తు చేసుకోవటం, కొన్ని కొన్ని కోపం తెచ్చుకోవటం కాకుండా మంచిగా అనమాట ఉండటానికి ట్రై చేయాలి. అండ్ హ్యాపీగా ఉండటానికి డేని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. మంచిగా అనమాట. వాళ్ళకేదైనా సర్ప్రైజెస్ ఇవ్వటం కావచ్చు, గిఫ్ట్స్ కావచ్చు, మీ ప్రేమని వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పటం కావచ్చు, ఇవన్నీ కూడాను ఖచ్చితంగా చేయాలి అనమాట. అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది. సో, దూరంగా ఉండి మేబీ మిమ్మల్ని ఏదైనా మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకున్నా కూడాను అది వెంటనే అది అక్కడికక్కడే సాల్వ్ అయిపోతుంది అనమాట. సో, ఇదనమాట. ఈ విధంగా మెయింటైన్ చేయండి. అండ్ ఖచ్చితంగా సక్సెస్‌ఫుల్‌గా ముందుకు వెళ్ళటానికైతే మేబీ ఎక్కువ ఛాన్సే ఉంటుంది. లేదంటే ఖచ్చితంగా బ్రేక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అండ్ వీడియో కూడా ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి. కొత్తగా చూస్తున్నారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి.